ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేసేటప్పుడు వారిని గూర్చి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు దేవుని సన్నిధికి వస్తుంటే ఇక అందుకని భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించెదను. ఏం చేసిండట భక్తునికి దేవుడు? పెద్దగా చెప్పండి. ఉపకారాలు చేసాడు. ఉపకారాలు అంటే ఏంది? అపకారము కానిది. అపకారాలు చేశాడు అనుకోండి, మనం అపకారాలు చేస్తాం. అపకారాలు చేస్తాం. దేవుడు ఏం చేస్తాడు? ఉపకారం చేస్తాడు. ఎందుకు? దేవుని బిడ్డలకే చేస్తాడు, మళ్ళీ అందరికీ చేయడు. అడిగితే కదా. మనకు కూడా ఉంటుంది, ఒక దేవుడు ఒక మాటను చెప్పాడు, అడగండి మీకు ఇవ్వబడును. అడగండి అమ్మాయినా అన్నం పెడతాంటారు, పెట్టింది కానీ అదొక నానుడి. అడిగితే ఏం చేస్తాడు దేవుడు? ఒక మాట అన్నాడు, మీరు రొట్టెను అడిగితే రాతిని ఇచ్చునా, చేపను అడిగితే పామును ఇచ్చువాడును నేను కాను. రొట్టెను అడిగితే రొట్టె ఇస్తా, నేను చేపను అడిగితే చేపనే ఇస్తా. నువ్వేది అడుగుతావో అది దేవుడిచ్చే దేవుడు అంటున్నాడు. ఈరోజు విలాప వాక్యంలో గ్రంథకర్త దేవుడు చేసినటువంటి ప్రతి ఉపకారాన్ని తన హృదయంలో తలపోసుకుంటూ ఉంటున్నాడు. చదువుకుందాం. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా ఏముంటుందట? ఏంటండి? ఏంటి జ్ఞాపకం చేసుకున్నాడు? చదువు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత. నేనేమి జ్ఞాపకం చేసుకుంటున్నానో తెలుసా? నేను దీనిని జ్ఞాపకం చేసుకొనగా. దేని జ్ఞాపకం చేసుకున్నాడు? అయ్యా, నేను నీకు ప్రార్థించడాన్ని బట్టి అంగలార్పు విడుస్తున్నటువంటి ఇర్మియా ప్రవక్త నిత్యము కూడా ప్రభువు పాదాలు పట్టుకొని కన్నీరు విడుస్తాడు. నేను దీనిని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. నేను ఎప్పుడైతే ప్రార్థనలో నా దేవుని జ్ఞాపకం చేసుకుంటానో నాకు ఒక ఆశ పుట్టింది. ఏమిటి ఆ ఆశ అంటే, యెహోవా కృపగలవాడు. అనండి, మీరు కూడా అనండి. ఎవరు దేవుడు? కృపగలవాడు. కృప అంటే ఏమిటి? ఒకరోజు దావీదు గారితో దావీదు ప్రార్థన చేస్తుంటే, దావీదు రాజుగా ఉన్న సమయంలో దావీదుకు నేను శాశ్వతమైన కృపను చూపుతున్నాను. ఏం చూపాడట? శాశ్వతమైనటువంటి కృప. అది ఈరోజు ఒక నెల ఉండేది కాదు, 2 నెలలు ఉండేది కాదు, 3 నెలలు ఉండేది కాదు, 10 సంవత్సరాలు ఉండేది కాదు. ఆ కృప, శాశ్వతమైన కృపను నేను మీకు చూపుతున్నాను. అయితే ఆయన అంటున్నాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నా వారము. దేవునికి స్తోత్రం. భార్య ప్రేమ ఎంత చెప్పుండిదో తెలుసా? భర్త బ్రతికించగలిగినంత కాలము భార్య ప్రేమ ఉండింది. ఒక 10 రోజులు పని మానేసి ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్ గా మనసులో ఏమొచ్చింది? మీకు రాదు, కొంతమందికి వచ్చింది. ఏంటి? సూపులకు మొగుడే గాని సుఖపెట్టే మొగుడు కాదు, పేరుకు మొగుడే గాని ఏమీ లేదు అని అంటారు. ఇన్ని రోజులు భర్త బ్రతికించిన బ్రతుకును బ్రతుకుంటూ ఓన్లీ 10 days చిన్న డిస్టర్బ్ జరిగింది. ఇప్పుడు మన ఒక్కసారిగా అపోహలోనికి దిగజారిపోతాం. కానీ దేవుని నమ్మిన బిడ్డలతో దేవుడు ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఆయన వాత్సల్యత
ఎడతెగక నిలుచుచున్నది. నీవు ప్రార్థన చేయొచ్చు, చేయకపోవచ్చు. ఈ వారం చేయలేదని ఈ వారం నిన్నేమి శిక్షించడు, అంతే కదండి. ఒక పండగ రాలేదని శిక్షించడు, కానీ దేవుని దయ ఆయుష్కాలం అంతా మనకు దయచేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన వాత్సల్యత, వాత్సల్యత అంటే ఏంది? ప్రేమ. ఎవరు బలి చెప్పారు, చెప్పిన వాళ్ళకి అందరికి చెప్పిన వాళ్ళకి మా సంఘం అందరి పక్షాన వందన. వాత్సల్యత, వాత్సల్యము. వాత్సల్యం అంటే ప్రేమ. ప్రేమ ఉంటే ఎలా ఉండేదో తెలుసా? ఏముండింది? ఇప్పుడు రేపొద్దున ఈ చిన్న బాబు సిరి పడుతుండగా రేపొద్దున లేకటానికి వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళు పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఆయనకి న్యూ ఇయర్ మెసేజ్ చెప్పి, ఓమ నా బంగారము, ఓమ నా కాసులు, ఓమ నా ముద్దులు, ఓమోనా ముత్యాలు, ఓమోనా రత్నాలు అని ఎగరేసి ముద్దులు ఆడింది. ఇప్పుడు ప్రార్థనకు వచ్చిన కానీ చేడుతున్నానే రేపు పొద్దున లేవగానే 2 దెబ్బలు ఏం కొట్టదు. ఎందుకో తెలుసా? నా కొడుకు, నా ప్రాణము, ఏంటి నా బిడ్డ, నా ప్రాణము, నా అని ఒక ప్రేమ. ప్రేమ ఉన్న చోట పగ అనేది ఉండదు, పగ ఉన్న చోట ప్రేమ అనేది కూడా ఉండదు. అందుకని ఆయన అంటున్నాడు, ఆయన వాత్సల్యము ఎడతెగక నిలుచుతున్నది కనుక మనము నిర్మూలము కానున్న వారు. దేవుని యొక్క ప్రేమ మన ఇంటిలో లేకపోతే ఈరోజు మనం ఎటువంటి వారమే కాదు. ఏంటి? దేవుడు ప్రేమిస్తున్నప్పుడు ఏం చేస్తాడు అని అంటే, ఏంటి ఆయన అంటాడు కదా, నీ కనులు ఆయన కను దృష్టి మన మీద ఎలా ఉండిందంటే, తల్లి మర్చిపోవచ్చు, తండ్రి కూడా విడిచిపోతారు కాదు. 26 సంవత్సరాల క్రితం మా అత్తయ్య మా మామయ్య తీసుకొచ్చి నా నెత్తిన పెట్టారు మీ అమ్మగారు. వాళ్ళు మర్చిపోయారు. ఏంటి? ఇక అంతా చేతులు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టారు. వాళ్ళు మర్చిపోవచ్చు, నా అల్లుడు ఉండాలి. కానీ మనం నమ్ముకున్న మన దేవుడు మాత్రానికి మనలను, మన పిల్లలను ఎన్నటికీ మర్చిపో. అందుకనే ఈ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవునికి స్తోత్రం. 24వ సంవత్సరం కాపాడినా, 25వ సంవత్సరం కాపాడినా, 26వ సంవత్సరం కాపాడడం అనేది కాదు. దినదినము, అనుదినము, ప్రతిదినము, ప్రతి క్షణము. నా అమ్మగారు పాట పాడుకుంటే కొంచెం కళ్ళం నీకు పెట్టారట్టు. ఒక్క క్షణమైన నన్ను మరచిన నేను ఇందాక చెప్పానే, చిన్న యాక్సిడెంట్ అనుకోకుండా అదేదో జరగరానిది ఏదన్నా జరిగింది అనుకో, ఈరోజు యోహాను అనేవాడు భూమి మీద ఉండడు. ఒక్క క్షణము. ఆ మాటలో మరి కను రెప్ప పాటనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినము దేవుడు నీ యందు ప్రేమ చూపుతూ ఉంటే, ఆ ప్రేమ చూపిస్తున్న దేవుని నీవు అనుదినము ప్రార్థన చేస్తున్నారా? మీరు మీ కొడుకులు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు, నానా ప్రార్థన చేసుకున్నామని అడిగారా? బైబిల్ చదువుకున్నామని అడిగారా? ఏంటి ప్రార్థనకు వెళ్తున్నామని అడిగారా? ఆ ప్రార్థన అనేటువంటి ఆ మేఘము నీ బిడ్డలను, నీ కుటుంబాలను ఆవరించి ఉండాలి. ఒక మర్మాన్ని చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిస బ్రతుకులలో నుండి కనాను దేశానికి వెళ్ళవలసినటువంటి సమయంలో 40 సంవత్సరాలు దేవుని యొక్క కాపుదల వారిని ఆవరించి ఉంది. ఎందుకు ఆవరించి ఉంది? అక్కడ కొంతమంది ప్రార్థించేవారు ఉన్నారు, కొంతమంది దేవుని మేలు పొందుకొని కూడా ఏనాటికి ఆనాటికి పబ్బము గడిపేవారు కూడా ఉన్నారు. ఏంటి? పగలు ఎండ దెబ్బ తగులకుండా వారికి దేవుడు షెకెము అనేటువంటి మేఘాన్ని ఇచ్చింది. రాత్రి వారికి ఆ స్తంభముగా అగ్ని స్తంభాన్ని దేవుడు ఇచ్చాడు. వారి పాదాలు ఏమి అంటకుండా దేవుడు నడిపించాడు.
మనకు కూడా అండి